వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయిలో బాబు జారటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు. తన్నీరు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి సుపరిపాలన అంటూ ఇంటింటికి తిరుగుతున్న అధికార పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా పథకాలు అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికి తిరుగుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి వారిని మేల్కొల్పాలి. 14 నెలల పాలనలో రాష్ట్ర ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్రమ కేసులకు భయపడేదే లేదు. కనీసం మంత్రి కూడా కాదు. ఆయనకే సంబంధం మధ్య కుంభకోణంతో కేవలం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు. మొన్న సునామీలో కూడా ఆయన కానీ వాళ్ళ నాన్నగారు కానీ గెలిచారు. వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేము కాబట్టి వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా చిత్తూరు జిల్లాలో వారి ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పన్నాగం బండి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి చూస్తే మద్యం కుంభకోణం 25,000 కోట్ల మేరకు గతంలో జరిగింది. 2014 నుంచి 19 వరకు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వాల. అంతేకాకుండా సుమారుగా 4,000 షాపులు ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వానికి వచ్చేటట్టు సరికుంటే వాటిని 2,900 తీసుకొచ్చాడు. అంటే 30% షాపులు తగ్గించాడు. అలానే పని సమయాలు కూడా, అంటే షాపులు ఓపెన్ చేసే టైమింగ్స్ కూడా బాగా తగ్గించాడు. ఒక పక్క మరి మద్యం ధరలు పెంచాడు. అలానే ప్రైవేటు దుకాణాలు మొత్తం కూడా తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాలుగా మార్చి మరి ప్రభుత్వం ద్వారా నడిపారు. అంటే ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మరి ఆయన చేస్తే మరొక పక్క 44,000 బెల్ట్ షాపుల్ని తీశారు, 4,000 పర్మిట్ రూములను తీశారు. మరి ఈ విధంగా చేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని పెంచుకుంటూ మరొక పక్క మద్యం ద్వారా ప్రజలు నష్టపోకూడదని చెప్పి మరి అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలో గతంలో 19 నుంచి 24 వరకు మద్యంలో స్కామ్ జరిగింది, మద్యంలో అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళ కోపం ఉన్న నాయకులందరినీ, వాళ్ళకి సహకరించిన అధికారులందరినీ కూడా ఈ కేసులో చేరుస్తూ ఇప్పటికే 42 మంది మీద ఛార్జ్షీటు వేసి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ మధుర్ రెడ్డి గారి అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ అరెస్ట్నే మేము భావిస్తా ఉన్నాం. ఇది కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ భవిష్యత్తులో ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకోండి. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమం మీద దృష్టి పెట్టండి తప్ప ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేయొద్దని చెప్పి శాంతి భద్రతలు కాపాడండి, మహిళల మీద దాడులు జరగకుండా చూడండి, రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాము.